అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2026 సంవత్సరము జూన్ మాసము 1వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము ఎడబాయను. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమునందు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడిచి ఎడబాయటను లేదు, నిన్ను చేయి విడిచి పెట్టుటను లేదు. ప్రభు యొక్క వాగ్దానం అన్నిటిలోనూ ఈ వాగ్దానము మిగులు ప్రత్యేకమైనది. యెహోషువకు ఇట్టి వాగ్దానము ఇచ్చిన దేవుడు సుమారు 1300 సంవత్సరముకు తర్వాత కూడాను ఇట్టి వాగ్దానమును స్థిరపరచున్నాడు. నేను నిన్ను విడిచి ఎడబాయటను లేదు, నిన్ను చేయి విడిచి పెట్టుటను లేదు అని ఆయన చెప్పుచున్నాడు అని అపోస్తులైన పౌలు కూడాను జ్ఞాపకం చేయుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అవును, ప్రభు యొక్క వాగ్దానము ఆయన యొక్క పిల్లలకు నిరంతరమును ఉండును. మనము ఆయన యొక్క పట్టును విడిచి పెట్టవచ్చును, ఆయనను విడిచిపెట్టి తొలగుటకు తలంచవచ్చును. అయితే ప్రభు మనపై ఉంచిన ప్రేమ పట్టును విడిచి పెట్టుటను లేదు, మనను విడిచి ఎన్నడను ఎడబాయటను లేదు. ఒక చిన్నవానికి ఈదుటకు నేర్పించువాడు అతని నడుమునకు బలమైన తాడును కట్టి తన చేతిలో పట్టుకుని ఉన్నాడు. అతడు నీటిలో ఈదుటకు ప్రారంభించున్నాడు. అయితే ఆయన ఒడ్డున నిలబడి ఆ చిన్నవాడు మునిగిపోకుండునట్లుగా తాడును పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆయన తాడు కొరచగా పట్టుకుని ఉన్నట్లయితే ఆ చిన్నవాని వలన ఈదుటకు నేర్చుకునలేక ఉండేవాడు. కావున ఆయన తన చేతిలో ఉన్న తాడును కొద్ది కొద్దిగా పొడిగించి విడిచిపెట్టుచు అతడు ఈదుచున్నాడా అను సంగతిని గమనించుచున్నాడు. అయితే అతడు ఒక సమయమున చక్కగా ఈదుచున్నాడు, మరో సమయమున మునిగిపోవచ్చున్నాడు. అయితే అతడు మునిగిపోయి మరణించుటకు ఒడ్డుపై నిలుచున్నవాడు విడిచిపెట్టాడు. అతడు నీటిలో మునుగుటకు ప్రారంభించుచున్నప్పుడు అని తెలిసిన వెంటనే తాడును పైకి లాగి మరలా ఈదునట్లుగా చెప్పుచున్నాడు. అయితే అతడు భయపడుచున్నాడు. ఆయన ఒడ్డుపై నిలబడి, నేను నిన్ను విడిచి ఎడబాయటను లేదు, నిన్ను చేయి విడిచి పెట్టుటను లేదు, ఎల్లప్పుడూ నేను నా చేతులతో పట్టుకుని ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఆ పిల్లవానికి ఎంతటి ఆదరణయు సంతోషముగా ఉండును. పలు సమయములలో మనము ఆత్మీయ జీవితంలో ఈదుట నేర్చుకుంటూ ప్రభు అవకాశములను ఇచ్చుచున్నాడు. తన యొక్క తాడును కొద్ది కొద్దిగా పొడిగించి పట్టుకునుచున్నాడు. మనము అట్టి సమయములలో ప్రభు నన్ను చేయి విడిచి పెట్టాను, ప్రభు నా ప్రార్థనను ఆలకించలేదు అని చెప్పి అల్లాడుచున్నాము. అయితే ప్రభు మనుషుని కట్టి లాగేటువంటి ప్రేమ పాశము చేత మనను కట్టి తన వద్దకు చేర్చి పెట్టుకొనుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మనలను వెంబడించుచూనే వచ్చుచున్నది. తప్పిపోయిన గొర్రెవలే ఆయన మనలను వెతుకుచున్నాడు. కనబడకపోయిన వెండి నాణం వలె కనుగొని ఆనందించున్నట్లు ఆయన ఆనందించున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి వరకును తపనతో ఎదురు చూచున్న తండ్రి వలె మన కొరకు ఎదురు చూచున్నాడు. నేను నిన్ను విడిచి ఎడబాయుటకు కోరుకొనటం లేదు, నిన్ను చేయి విడిచి పెట్టుటకు కోరుకోవటం లేదు అని చెప్పి హక్కును చేర్చుకొని ప్రేమతో ముద్దు పెట్టుచున్నాడు. నేటి ధ్యానమునకై నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ దినవృత్తాంత గ్రంథములు 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 12వ అధ్యాయము 27 మొదలుకొని 50 వచనం. ప్రభు ఈ నూతన మాసమున మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.